నమస్కారం. నేటి సమాచారం వార్తలు చదువుతుంది మన్నే సాంబశివరావు. సార్, మీ పల్నాడు పర్యటనకు సంబంధించి టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. మీరు విగ్రహావిష్కరణ కోసం వెళ్ళినట్టు కాకుండా దండయాత్ర చేసినట్టు ఎందుకు వెళ్ళారనేది ఒక ప్రశ్న. రెండోది, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ కేసులు కూడా పెడుతున్నారు. పొదిలి వెళ్తే రైతుల మీద 24 మంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. నేను అమ్మడి రాంబాబు వారి మీద కూడా కేసులు పెట్టారు. ఈవెన్ ఆ తండ్రి మీద కూడా కేసు పెట్టారు సార్. విగ్రహావిష్కరణ ఇప్పుడు నాగమల్లేశ్వర తండ్రి పైన కేసు పెట్టారు, అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పైన కేసు పెట్టారు. ఈరోజు ఆశ్చర్యం కలిగించే విషయము, ఆయన మా పార్టీకి సంబంధించిన ఉప సర్పంచ్. మా పార్టీకి సంబంధించిన ఉప సర్పంచ్ చనిపోయినాడు. పోలీసుల హరాస్మెంట్కు లోనై చనిపోయిన నేపథ్యంలో ఆ ఉప సర్పంచ్ తండ్రి ప్రైవేట్ కంప్లైంట్ కూడా లాంచ్ చేసినాడు. కోర్టు నుంచి కూడా ఉత్తర్వులు తీసుకొచ్చినా కూడా ఆ సిఐ రాజేష్ అనే వ్యక్తి మీద ప్రైవేట్ కంప్లైంట్ లాంచ్ చేసి కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చినా కూడా ఇంకా కేసు కట్టలా. అలాంటి ఆయన బాధలో భాగస్వామిని అవుతూ నేను మా పార్టీకి సంబంధించిన మా వాళ్ళ ఇంటికి నేను పోవడం తప్ప అని అడుగుతా ఉన్నా. ఆయన విగ్రహం పెట్టింది ఆయన కొడుకు విగ్రహం, అది పెట్టుకునింది ఆయన సొంత స్థలంలో, అది ఆయన ఇంటి పక్కన, అది ఆయన ఇష్టము. ఈ విషయంలో నేను పోవడం ఏ రకంగా తప్పు అవుతుంది? అలా పోవడం ఒక తప్పు అన్నట్టుగా కర్ఫ్యూ వాతావరణం తీసుకురావడం అనేది తప్పు కాదా? అలా పోవడం తప్పు అన్నట్టుగా ఆ పోయిన ఆ ఏ ఇంటికైతే నేను పోయానో ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆయన, ఆ వెంకటేశ్వర అనే పెద్ద ఆయన మీద కేసు పెట్టడం ఎంత మటుకు ధర్మం ఇది? అంటే డెమోక్రసీలో ఉన్నామా లేదా? ప్రజాస్వామ్యం లేదు రాష్ట్రంలో, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇంతకన్నా ఘోరమైన అన్యాయమైన రాజకీయ పరిస్థితులు బహుశా ఎక్కడా ఉండవు, ఒక మన రాష్ట్రంలో మాత్రమే ఉంటాయి. సార్, రాష్ట్రంలో వివిధ అంశాలకు సంబంధించి మీరు పర్యటనలు చేస్తూ ఉన్నారు. అయితే మీ పరామర్శలు కానీ మీ యాత్రలు కానీ ఇవన్నిటిని కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సార్. లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు స్వామి? నేను పోతాను, కలుస్తాను, వస్తాను, వీళ్ళకేం సంబంధము? రైతుల దగ్గరికి పోయినాను, రైతులను కలిసినాను, రైతు సమస్యను లేవనెత్తినాను, ప్రెస్లో అడ్రస్ చేసినాను, రైతు సమస్యలనే లేవనెత్తినాను, రైతు సమస్యలే చెప్పినాను. ఎవరికి ఏం తప్పు జరిగింది? ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా నేను చేయాల్సిన ధర్మం నేను చేసినాం. నా ప్రోగ్రామ్ను అడ్డుకునింది మీరు. ఎందుకు అడ్డుకున్నారు? నా ప్రోగ్రాంకి ఎంతమంది వస్తే నీకేం బాధ? నీ ప్రోగ్రాంకి రాలేదని నీకెందుకు అంత బాధ? నీ మొహం చూడడానికి ఎవరు రావడం లేదు ఎందుకనంటే నువ్వు చేసిన పన్నట్టుండయి. నువ్వు అందరినీ అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేసి నువ్వు అందరి ఉసురు నువ్వు పోసుకుంటా ఉండవు. కానీ మా ప్రభుత్వంలో మేము చెప్పిన మాటనే పెట్టుకున్నాం, అందరికీ మంచి చేసినాం. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ మా పార్టీ మీద, మా మీద ప్రేమ ఎక్కువైంది. ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే తప్పే ఉంది. వాళ్ళు వచ్చినందువల్ల నీకేం బాధ? నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడుతున్నావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నీకేం బాధ? మా పార్టీ వాళ్ళు, లేకపోతే నన్ను అభిమానించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, లేకపోతే ప్రజలతో పాటు నేను మమేకం అవుతున్నాను, వాళ్ళకు లేని బాధ నాకు లేని బాధ నీకెందుకు బాధ? గంజాయి బ్యాచ్ అదే నేను చెప్పేది. ఆయన ప్రతి ఒక్కరి మీద అబాండాలు వేయడం ఆయనకు అలవాటు అయిపోయింది. రైతుల సమస్యలు నేను లేవనెత్తితే నేను వెళ్ళేదాకా రైతుల సమస్యలు ఆయన ఎందుకు ప్రస్తావించలేదు? అదే పొగాకు రైతులకు కానీ, అదే మిర్చి రైతులకు కానీ, అదే తెనాలిలో జరిగిన ఘటనకు కానీ, లేకపోతే నిన్న జరిగిన ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చే విషయంలో కానీ, ఇవన్నీ కూడా జెన్యూన్ ప్రాబ్లమ్స్ అవునా కాదా?
ప్రతి ఒక్కరికి జరిగిన నష్టం అవునా కాదా? మరి ఆ సందర్భాలలో వాళ్ళకు జరిగిన నష్టంలో నేను కూడా వాళ్ళతో పాటు సంఘీభావం తెలుపుతూ వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళ బాధలో ఏకమైనప్పుడు, వాళ్ళ బాధలో నేను పాలు పంచుకున్నప్పుడు నీకేం బాధ? నేను పోయి పాలు పంచుకునేదాకా నువ్వెందుకు స్పందించడం లేదు? అసలు నువ్వు స్పందించుంటే నేను పోవాల్సిన అవసరం నాకు ఉండేది కాదు కదా. నువ్వు స్పందించడం లేదు కాబట్టే నేను పోవాల్సి వస్తూ ఉంది. నువ్వు బాగా పట్టించుకొని ఉంటే సమస్య ఉంది. డైలాగ్ చెప్పు ఒకసారి, మళ్ళీ ఏమన్నాడు? మళ్ళా చెప్పమా? పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పది ఏంది? మళ్ళీ చెప్పు, కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 రప ఏంది? రపా రప రపా రప నరికేస్తాం. అది ఒక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కావడంగా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంతకుముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతేనేం లే పాపం, లే పాపం. మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడతాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడతాం. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడతాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడుతూ ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు? ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా ఏం జాతరలోది? గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా నరుకుతాను. మంచిది కదా సార్. ఇప్పుడు ఒక నిమిషం సార్, ఇక్కడ సార్ హియర్ సార్ సంస్థలో ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ని 436 ఫిగర్ అన్ని మైన్స్ని పెట్టి 1,91,000 కోట్ల రూపాయలు మార్టిగేజ్ చేసి లోన్ తీసుకోవాలనేది ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఎప్పటిలోగా తీసుకోవడానికి ఈ ప్రపోజల్? ఎట్ ఏ టైమా లేకపోతే అది కెన్ యూ ఎలాబరేట్ ఇట్ సార్? So GO number 69. So GO number 69 gives them the charge. The government is giving APMTC the charge. Government is giving the right to APMTC through that GO. And through that GO, having that right, now APMTC has given that right to private people. వాళ్ళు తీసుకున్నారు కదా మొన్న 3,489 కోట్లు తీసుకొచ్చినారు కదా స్వామి.
ఆ 3049 కోట్ల రూపాయలు గవర్నమెంట్ గన వాళ్ళకి గన ఏపీ గవర్నమెంట్ కాదు, ఏపీఎండిసి ఈస్ నాట్ గవర్నమెంట్. ఏపీఎండిసి ఈస్ నాట్ సెక్యూర్డ్ లోన్, ఇట్స్ అన్సెక్యూర్డ్ లోన్. కార్పొరేషన్ ఇస్ నాట్ సెక్యూర్డ్, ఇట్స్ అన్సెక్యూర్డ్. ఆ అన్సెక్యూర్డ్ లోన్కు గవర్నమెంట్ ఈస్ గివింగ్ గ్యారంటీ in the form of two forms of guarantee. One, it is giving in the form of నీ కన్సాలిడేటెడ్ ఫండ్ మీద రైట్ ఇస్తూ ఒక కైండ్ ఆఫ్ గ్యారంటీ ఇస్తున్నారు. రెండో కైండ్ ఆఫ్ గ్యారంటీ 439 మైన్స్కి సంబంధించిన రైట్స్ వీళ్ళకి తాకట్టు పెడతా ఉన్నారు. సో బోత్ దీస్ గ్యారంటీస్ ఏపీఎండిసికి ఆ రైట్ ఇస్తూ గవర్నమెంట్ ఇచ్చిన జీవో. And these people have given that right to them. Who will benefit from this? The private players you're talking about? No. No, whomsoever is the lender. Is it anybody who subscribes to the bond? Anybody who subscribes to those bonds. They will be holding those rights. And these may not be necessary those loans by these mining assets. No. How he's been securing the right? జీవో నెంబర్ చదవండి. జీవో నెంబర్ ద్వారా వాళ్ళకు వచ్చింది. అంతా చెప్తే చదువుకున్నానే కదా స్వామి, నేను చెప్పాల్సిన పని ఏముంది. దానివల్ల మీకు వచ్చినాయి కదా. జీవో నెంబర్ 69 గివ్స్ దెమ్ ది రైట్, అండ్ త్రూ దట్ రైట్ దే హ్యావ్ మేడ్ దట్ రైట్ పార్ట్ ఆఫ్ దర్ బాండ్ ఇష్యూయన్స్ లో ప్రక్రియలో భాగంగా దాన్ని యాడ్ చేసినారు. సో దే హ్యావ్ గివెన్ ద రైట్స్ అండ్ దే హ్యావ్ ఆల్సో గివెన్ ద రైట్స్ ఓవర్ కన్సాలిడేటెడ్ ఫండ్. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్ మీద అధికారాన్ని తాకట్టు పెట్టారు. సిమిలర్లీ కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించిన రైట్స్ మీద కూడా ప్రైవేట్ వ్యక్తుల ఆజమాయిషీని ఇస్తూ వారికి అది కూడా తాకట్టు పెట్టారు. సో బోత్ దీస్ థింగ్స్ ఇచ్చి ఆ లోన్స్ను ఎవరైతే ఆ బాండ్స్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్లకు ఆ మేరకు అడిషనల్ కంఫర్ట్ అనేది ఇచ్చినారు. దట్ కంఫర్ట్ నీడ్ నాట్ బి గివెన్. That is the first time in the history of Andhra Pradesh, or first time in the history of this country, such kind of comfort is given. Got? Then you have not seen the GO kabatti chustunanu. Once you see the GO and also see the bond issue, this thing, both these things, if you read both of these things, then you will be in a better position to grasp it and understand. సార్ మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్లో పర్సనల్ విషయాలను కూడా తీసుకొచ్చారని చెప్పి షర్మిల గారు కామెంట్స్ చేస్తున్నారు సార్. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు స్వామి? మీ ప్రభుత్వ హయాంలో. మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేసినానంటున్నా. మీ ప్రభుత్వ హయాంలో జరిగింది. మా ప్రభుత్వ హయాంలో నేను చేసినానన్నా. పక్క రాష్ట్రంలో జరిగింది సార్. దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేశారు. కాదు, నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ నాకు అర్థం కావడం. సార్ నేను ట్యాపింగ్ చేసినాను అంటున్నావా, లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేసినాను పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది. అందులో తనకు సంబంధించి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు. ఎవరు చేసినారంట స్వామి? కేసీఆర్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో. కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షర్మిలమ్మని ఫోన్ ట్యాప్ చేసిందా? అంటే బహుశా షర్మిలమ్మ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుస్తుంది. చేసినాడో లేదో నాకేం తెలుస్తుంది. అయినా దానికి నాకేం సంబంధం? బేసికలీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అనేది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా how it should be done అనేది most important thing. When it should be done అనేది another important thing. బేసికలీ ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి శ్రీశైలం నుంచి నీళ్లు పైకి నాగార్జున సాగర్కు పంపించాల్సిన అవసరం లేకపోతే రాయలసీమ ప్రాంతం మొత్తం శ్రీశైలం నీళ్లు వాడుకోగలిగే స్వేచ్ఛ రాయలసీమకు ఉంటే అప్పుడు ఇంకా నీళ్లు పైకి పంపించాల్సిన అవసరం లేదు. ఆ నీళ్లు రాయలసీమ వాడుకునే పూర్తి పరిస్థితి వస్తుంది.
కానీ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఏదైతే నీళ్లు పోతాయో అవి పోలవరం ఎక్సెస్ వాటర్ను మనం త్రూ పోలవరం కెనాల్ ఏదైతే ఇప్పుడు ఏదైతే వస్తూ ఉన్నాయో నీళ్లు, ఆ పోలవరం కెనాల్ను మనం ఇంకా కొంత ఫర్దర్ వైడనింగో లేకపోతే ఇంకా కొంత డీపెనింగో ఇంకోటో చూసుకొని ఆ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆ 4 నెలల్లోనే ఓవర్ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ 4 నెలల్లోనే దాదాపుగా 80% ఆఫ్ ది ఫ్లో ఆఫ్ వాటర్ అంటే క్యాచ్మెంట్ ఏరియాలో మొత్తం 3000 TMC ఆ రేంజ్లో కనుక నీళ్ళు కనుక ఉంటే నువ్వు 3000 TMC స్టోరేజ్ చేసుకోలేవు పోలవరంలో. పోలవరం స్టోరేజ్ కెపాసిటీ ఈజ్ ఓన్లీ 190 TMCని. సో ఆ నీళ్లు ఆ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ పీరియడ్లోనే నీళ్లు నువ్వు తీసుకురాగలగాలి. సో ఆ పోలవరం కెపాసిటీ ఇంకా కాస్త పెంచి ఆ కుడికాల పోలవరం కెనాల్ కెపాసిటీని ఇంకా కాస్త పెంచి దాన్ని ఫర్దర్ వైడనింగ్ చేసు, డీప్నింగ్ చేసు ఆ నీళ్లు తీసుకొని వచ్చి కృష్ణాకు నువ్వు సప్లిమెంటేషన్ చేయగలిగితే, కృష్ణా ఆయకట్టుకు నువ్వు నాగార్జున సాగర్కు వెళ్ళి నీళ్లు ఏదైతే ఆయకట్టుకు ఇవ్వాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఏదైతే అదర్వైజ్ శ్రీశైలం నుంచి జరిగేదో అది అక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి నువ్వు సప్లిమెంటేషన్ చేయగలిగితే అప్పుడు ఆ నీళ్ళు అక్కడ మిగులుతాయి. అది ఓవరాల్ విజన్. సో ఆ విజన్ జరగాలి అని అంటే ఫస్ట్ చేయాల్సింది ఉన్న పోలవరం కెనాల్ను వైడన్ చేసి డీపెన్ చేసుకోవడం. అది ఫస్ట్ ఫేజ్. సో ఫేజ్ బై ఫేజ్ స్లోలీ తీసుకుంటూ రావాలి. అంతా ఒకేసారి తీసుకొని వచ్చి అంతా ఒకేసారి చేసి ఒకేసారి పెట్టే కార్యక్రమం ఒకేసారి చేయలేము కూడా. ఫేజ్ బై ఫేజ్ గ్రాడ్యువల్గా చేసుకుంటూ పోవాలి. సైమల్టేనియస్లీ అది చేసే కొద్దీ శ్రీశైలం నీళ్ళు అక్కడ మిగులుతాయి. సో అక్కడ కూడా శ్రీశైలం నీళ్ళు కూడా అక్కడ తీసుకొని పోవాలని అంటే అక్కడ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే జరుగుతూ ఉందో అవన్నీ కూడా పూర్తి చేసి అక్కడ కూడా ఏదైతే కెనాల్స్ వైడనింగ్ ఏదైతే టేకప్ చేసినామో ఆ వైడనింగ్ చేసే కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకునే కార్యక్రమాలు కూడా జరగాల. ఎందుకనంటే అక్కడ కూడా ఏంది 4 నెలలే. ఆ నీళ్ళు ఆ 4 నెలల్లో ఓవర్ఫ్లో అయిపోవాలి. ఓవర్ఫ్లో కాలేదంటే నాగార్జున సాగర్కి కిందికి వెళ్ళిపోలేదని అనుకో, ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయి? పోలేవు. ఎక్సెస్ వాటర్ ఎక్కడికి పోతాయి? సో అక్కడైనా 4 నెలలే. సో ఆ 4 నెలల్లోనే నీళ్ళను తీసుకొని పోగలగాలి అక్కడైనా కూడా. సో అక్కడ కూడా సిమిలర్గా వైడనింగు, సిమిలర్లీ కెనాల్ కెపాసిటీస్ను పెంచే కార్యక్రమం ఏదైతే మనం చేసినామో అవన్నీ చేసుకుంటూ అక్కడ డ్యామ్స్లో ఆ రిజర్వాయర్స్లో ఆ నీళ్ళని నింపుకుంటూ పోవాలి. సో కాంప్రిహెన్సివ్గా జరగాలి. ఇది ఒక్క ఏదైనా కానీ 4 month విండో. ఆ 4 monthsలో నీకు వర్షాలు పడతాయి. 4 monthsలోనే జరగాల. ఇక్కడైనా అంతే, శ్రీశైలంలో అయినా అంతే, అక్కడైనా పోలవరమైనా అంతే. సో కాంప్రిహెన్సివ్గా జరగాలంటే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలా, అక్కడ ఒకే చోట డబ్బులు ఖర్చు పెడితే పని జరగదు. ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టుకుంటా స్లోలీ వైడనింగ్ చేసుకుంటూ ఆ 4 నెలలు ఇక్కడ యూటిలైజేషన్, ఆ 4 నెలలు ఇక్కడ యూటిలైజేషన్ తీసుకున్నాం.